If I can't be with you, I'd rather be by myself. No, I can't lie, I don't want anybody else. Those happy days that we once knew, so long ago. వివాదాల స్వామి అంటే మనకి గుర్తుకు వచ్చేది వేణుస్వామి. ఈయన గారు సెలబ్రిటీస్ ని టార్గెట్ చేసుకుని పనికిరాని జ్యోతిషాన్ని వారిపై ప్రయోగించి కాంట్రవర్సీ సృష్టించి వారి మనోభావాలు దెబ్బతీసి ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఈయన గారు చెప్పినవన్నీ ఏమీ కూడా జరగలేదు. రీసెంట్ గా నాగ చైతన్య శోభితలపై వారికి ఇంకా పెళ్లే కాలేదు. అయినా ఈ మూర్ఖుడు వేణుస్వామి లేనిపోని అనుమానాలు లేపి కేసులు పెట్టేదాకా తెచ్చుకున్నాడు. అదే కాకుండా టీవీపై మూర్తి గారిపై 5 కోట్లు లంచం అడిగాడు అని వేణుస్వామి తన భార్య మేము చనిపోతున్నాము అని మళ్ళీ తెరపైకి వచ్చి మరొక నాటకానికి తెరలేపారు. ఇదిలా ఉంటే బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని, లిస్ట్ లో ఉన్న వారందరికీ ఫోన్ కాల్స్ వెళ్ళినట్లు సమాచారం. అలాగే అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ సెట్ కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపికపై నెట్టింట చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ఇప్పటికే తెరపైకి ఎన్నో పేర్లు వచ్చాయి. అందులో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ఒకరు. నాగ చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ కు ముందే బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్ట్ లో స్వామీజీ పేరు వినిపించింది. అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఈసారి హౌస్ లోకి వేణుస్వామి రావటం లేదట. ఎప్పుడైతే ఈయన నాగ చైతన్య శోభితల వైవాహిక బంధంపై సంచలన కామెంట్ చేశారో అప్పుడే కంటెస్టెంట్ల లిస్టు నుంచి వేణుస్వామి పేరు తొలగించారట. బిగ్ బాస్ షోకు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించడం, ఇప్పుడు ఆయన కాబోయే కోడలిపైనే వివాద కామెంట్స్ చేయడంతో వేణుస్వామిని పక్కన పెట్టారని తెలుస్తుంది. ఇప్పుడు స్వామీజీపై అక్కినేని అభిమానుల్లోనూ పీకల దాకా కోపం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను బిగ్ బాస్ లోకి పిలవటం సరికాదని యాజమాన్యం భావిస్తుందట. సాధారణంగా వివాదాస్పద వ్యక్తులను కూడా బిగ్ బాస్ షోలకు పిలుస్తుంటారు. అయితే వేణుస్వామి విషయంలో మాత్రం ఇది రివర్స్ అయ్యింది. నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ ఆయన మరుసటి రోజే వాళ్ళ జాతకాలు చెప్పి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. వేణుస్వామి ఇదే విషయంపై ఆయనపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. త్వరలోనే స్వామీజీని అరెస్టు చేయవచ్చు అన్న ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చాయి. ఇక ఇతర కంటెస్టెంట్స్ విషయానికి వస్తే స్టార్ కమెడియన్ కమ్ హీరో అభినవ్ గోమాటం కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నాడని సమాచారం. అలాగే వింధ్య విశాఖ, నయని పావని, జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి, రీతూ చౌదరి, అమృత ప్రణయ్, కుమారి ఆంటీ, బర్రెలక్క, నటి సోనియా సింగ్, ఫేమస్ యూట్యూబర్ బంచిక్ బబ్లు, హీరోయిన్ కుషిత కల్లాపు, సురేఖ వాణితో పాటు ఆమె కూతురు సుప్రీత, ఇలా చాలా మంది సెలబ్రిటీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు హౌస్ లోకి వస్తారో తెలియాలంటే బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై సినిమా.